ఏమండి ఇంకా పప్పురు కూడా కాలేదా? లేదు గీత, డబ్బు పని చేశాను కానీ రుప్పుడు పని మాత్రం ఎప్పుడూ చేయలేదు. జన్మలో మర్చిపోలేనని పిండి వంటలు చేసి పెడతాను. నేను చూస్తాను ఏ కోడలు వాళ్ళని మెప్పిస్తుందో. చూడు చూడు, త్వరగా కానివ్వండి. అమ్మా, అబ్బా, జీవితంలో ఎప్పుడూ పప్పు రుబ్బలేదు. ఇవాళ నా కర్మ కాలిపోయింది. నా వల్ల కాదు దేవుడు, నా వల్ల కాదు. తప్పే ఉందండి. 25 లక్షల కోసం పప్పు రుబ్బారు. ఇంతకు పప్పు రుబ్బడం అయిందా? ఏం రుబ్బటం ఏమిటో, రుబ్బి రుబ్బి నా జబ్బలన్నీ రోళ్లు లాగా అయిపోయాయి. కాస్త అమృతాంజనం తెచ్చి కాపడం పెట్టు. రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు. అంతవరకు అమృతాంజనం రాయవా? నో డార్లింగ్, అవతల నాకు వంట పనుంది. వస్తాను. అత్తగారు, మీ చీరలు త్వరగా ఇచ్చేయండి, ఉతికి ఆరేస్తాను. నీకెందుకులేమ్మా శ్రమ. మీరు కాదనకండి అత్తగారు, ఈ రోజు మీ బట్టలన్నీ నేనే ఉతికి ఆరేయాలి. రండి. ఆగవమ్మా, ఆ పని నీ లిస్ట్ లో లేదు. నీ లిస్ట్ లో ఉండేటి మహా. అసలు నువ్వు ఎప్పుడైనా బట్టలు ఉతికావా? నువ్వు మహా ఉతికినట్టు. శాంతి శాంతి. చూడండి వదిన గారు, శాంతియుత సహజీవనంలోనే సంసార సౌఖ్యం ఉంది. అవునా రేఖ? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏమిటి మీ సమస్య? ఇంట్లో బట్టలు ఉతికే పని ఎవరిదో మీరు చెప్పలేదు. ఓహో, ఐఎమ్ సారీ వదిన గారు. మీ సేవా తత్పరత ఇంత త్వరలో ఇంత లెవెల్ వృద్ధి చెందుతుందని నేను ఊహించలేకపోయాను. ఒక పని చేయండి, 50-50 సగం సగం. నీళ్లు పోయండి, అలా చూస్తారండి. త్వరగా పోయండి ముందు. పోయండి, గట్టిగా పిండి ఆవేయండి. నీళ్ళు మీద పడుతున్నాయి. చూడండి, త్వరగా వేసుకోండి. బాగా దులిపారేయండి, సరిగా వేయండి. అలా వేయండి. ఇలా రండి, తొందరండి. వదలు, ముందు నా బట్టలు రేఖా బట్టలు ఉతకండి. మీ ఇద్దరు మ్యాట్నీకి వెళ్ళాలి. అలాగే అలాగే. బాగా జాడించండి. నీళ్ళు నా మీద వేస్తున్నారేంటండి? సరిగ్గా చూసుకోండి, గట్టిగా వినండి. త్వరగా కానివ్వండి. అబ్బా, మీరు కూడా ఉతకండి, త్వరగా అవుతుంది. ఈ ఇంటి వాస్తవ్యులైన అమ్మగారికి, నాన్నగారికి, అన్నగారులకు, వదినగారులకు ఇందు మూలముగా తెలియజేయడమేమనగా, మరో 2 గంటల సమయంలో ఈ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశం. ధనలక్ష్మి అంటే ఎవరండి? నిన్ను పెంచుకున్న తల్లి పేరా? కాదు, నా మేనత్త కూతురు. ఏం ప్రశ్నలు అండి, చొప్పదండి ప్రశ్నలు. ధనలక్ష్మి అంటే తెలీదా? డబ్బు లక్ష్మి, మనీ లక్ష్మి. 25 lakhs, 25 లక్షలు. నేను నాన్నగారు వెళ్ళి తీసుకొస్తాం. తమ్ముడు, నేను సాయంగా రానా? నువ్వెందుకు? బ్యాంక్ క్యాష్ నేనుండగా. అంత డబ్బు కళ్ళు చూస్తే నీ కళ్ళు తిరుగుతాయి. ఆయన కళ్ళు తిరుగుతాయి, నీకు కాళ్ళు తిరుగుతాయి. మీ ఇద్దరు సహాయం మాకేం అక్కర్లేదు, నేను నాన్నగారు వెళ్ళి తెచ్చుకోగలం. జై ధనలక్ష్మి. ఆగండి, ఒక్కసారి పెట్టి తెరిచి ఆ డబ్బు చూపించండి. గ్రాండ్ గ్రాండ్ మై సన్, గ్రాండ్. హార్టీ కంగ్రాచులేషన్. ఏనాయనా, డబ్బు పంపకాల విషయం రేపు చాలా మంచి రోజు నాన్న. రేపు మాట్లాడుకుందామా? రోజు మంచి అండి నాయన, మనసు మంచిదిగా ఉండాలి, కానీ ఇప్పుడే మాట్లాడుకుందాం. మామగారు, మీరు బాగా ఆలోచించి నిర్ణయించాలి. మాకు మాత్రం అన్యాయం జరగకూడదు. మీరు కూడా చెప్పండి అత్తగారు. ఆ డబ్బు లాటరీలో వస్తుందని కదా మీ అందరి అభిప్రాయం? డబ్బు లాటరీలో రావటం అబద్ధం.
ఎలా వచ్చింది? రవిని పెంచుకున్న ఆయన పెద్ద కోటీశ్వరుడు. ఆయన కాశీకి పోతూ పోతూ తన యావదాస్తితో పాటు ఈ 25 లక్షల రొక్కం కూడా అబ్బాయి చేతికిచ్చాడు. రవి మీ తమ్ముడైనా నాకు బిడ్డైనా ఆ రొక్కం మీద సర్వ హక్కులు వాడికే ఉన్నాయి. ఇక పంపకాలంటారా? మీ అదృష్టం వాడిష్టం, వాడిష్టం మీ అదృష్టం. ఏమండి, అంతవరకు ఇంత డబ్బు ఈ ఇంట్లో ఉండటం ప్రమాదమేమోనండి? ప్రమాదం లేదు, నీ మొహం లేదు, ఊరుకోబోయ్. అబ్బాయిలు లేరా, కొడవలు లేరా? తెల్లవారులు నిద్రలు పోకుండా వంతులు వేసుకుని కాపలాలు కాస్తారు. ఏనా ఆయనలు? అవునండి. గుడ్. లక్షలు వస్తాయని ఎగిరెగిరి పడ్డాం. తీరా డబ్బు చేతికొచ్చేసరికి ఆ డబ్బు తనది కాదు, రవిదంటారు మీ నాన్న. ఇప్పుడు మన గతి ఏమిటి? ఆ, ఏమిటి? నన్ను మీరు అన్నాను. ఎందుకండి నోరు మొయ్యడం? పోనీ ఆ సంగతి ఏదో మేమైనా మనతో చెప్పొచ్చుగా? చూడు, మనం తొందరపడి వచ్చినందుకే సిగ్గుపడుతున్నాం. ఇంకా ఆ విషయం పదే పదే జ్ఞాపకం చేయకు. ఆ రవేం పరాయవాడు కాడు, మా తమ్ముడే. వాడికి జాలి, ప్రేమ, అభిమానం ఉంటే మనకు అంతో ఇంత ఇవ్వకపోడు. ఇస్తాడో ఇవ్వడో ఎవరు చెప్పగలరు? ఈ సంగతి ముందే తెలిస్తే ఆ పట్టే కాక ఏదో రవినే పట్టేవాళ్ళంగా. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఈ డబ్బు వస్తే వెంకటాద్రి దగ్గర తీసుకున్న డబ్బు తిప్పికొట్టి ఇక మీదైనా నిజాయితీగా ఉద్యోగం చేద్దాం అనుకున్నాను. వాడిచ్చిన వస్తువులన్నీ నువ్వు తీసుకున్నావు. దాంతో వాడి అడ్వాంటేజ్ తీసుకుని నా చేత తప్పుడు పనులు చేయించాలనుకుంటున్నాడు. చిచ్చి, అంత అయోమయంగా ఉంది. అలా అని ఊరుకుంటే ఎలా అండి? ఆ రవణమూర్తి ఇక్కడ కూడా వస్తాడేమోనని భయంగా ఉంది. వస్తేరని 4 తిట్లు తిట్టిపోతాడు. ఎంత సులభంగా అన్నారండి. అసలు మీరు గీత, ఇక నువ్వు విశ్వసించుకో. వెళ్ళా. ఒక్క మాట అన్నా చెప్పకుండా సడన్ గా ఊరు వదిలిచ్చేశారు. మీ మీద కోర్టులో కేసు వేసే ముందు ఒకసారి చెప్పి వెళ్దామని వచ్చాను. మర్యాదగా ఎప్పటికైనా డబ్బిస్తారనుకుంటాను. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదండి. ఇప్పుడు ఇందుగా కాస్త మెల్లిగా మాట్లాడండి. 25 లక్షలు వచ్చాయటగా? లక్షలు లక్షలు అన్నారే గాని మా చేతికి ఏమీ రాలేదు. అదంతా మా మరిది గారి సొంతం. ఆ రవి మాత్రం మీకు పరాయివాడా? మీకు మరిది మీ ఆయనకి తమ్ముడు. అతని కాళ్ళు పట్టుకునో కాకా పట్టు బ్రతిమిలాడు నా డబ్బు నాకు పారేస్తే నా దారినే పోతాను. లేదా మిమ్మల్ని అల్లరి చేసి మీ బ్రతుకుల్ని రచ్చకెక్కించి మీ పరువుని బజారు పాలు చేస్తాను. జాగ్రత్త. ఏమండి, నిజం చెప్తున్నారండి. ఆ డబ్బులో మాకు చిల్లి గవ్వ కూడా ముట్టలేదండి. పోనీ ఎక్కడ పెట్టారో అదేనే తెలుసా? హాల్లో బీరువాలో పెట్టారు. మీరు పర్మిషన్ ఇస్తే బీరువా తెరిచి ఆ డబ్బు నేనే తీసుకుంటాను. ఓకే? ఎలా? ఎలా అంటే ఏముందండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దొంగతనం చేస్తా. దొంగతనమా? నాకు భయంగా ఉందండి. మీకెందుకండి భయం? ఆ తట్టలేవో నీ పడతాగా. మీరు చెయ్యాల్సిందల్లా సరిగ్గా రాత్రి 12 గంటలకి వీధి తలుపులు తెరిచి ఉంచండి. నేను సరిగ్గా రాత్రి 12 గంటలకు వస్తాను.